ఇది మెయిన్‌గా ఎక్కువగా సెలబ్రిటీస్ కూడా దీన్ని నమ్ముతున్నారు. అవును మేడం. అంటే ఈ పేరులోనే కరుంగలి మాల అని ఉంది. అంటే జనరల్‌గా మాల అనేది అయ్యప్ప స్వామి మాల, అవును. అమ్మవారి మాల, అవును. ఆంజనేయ స్వామి మాల ఇట్లా వింటా ఉంటాము. సో ఇలాంటికి సంబంధించింది అనుకోవచ్చా? ఇలాంటి కాదు వాటికి? మేడం. కాదు. అందరూ అదే ఒక అపోహలో ఉన్నారు. అవును. మీరన్నట్లుగా ఇప్పుడు అయ్యప్ప స్వామి మాల, ఆంజనేయ స్వామి మాల, దుర్గామాల, భవానీమాల, అవును. శివమాల ఇవన్నీ పర్టిక్యులర్‌గా ఒక డేస్‌లో మనం ధరిస్తాం. హుహు. అది 21, 41 అని పర్టిక్యులర్‌గా డేస్ ఉంటాయి. ఆ డేస్‌లో ధరిస్తాం ఆ మాలని. ఆ మాల ధరించినప్పుడు సాత్వికంగా ఉంటాం. ఓకే. మనము మంచం మీద పడుకోము, కింద పడుకుంటాము, నాన్ వెజ్ అలాంటివి తినము, చెప్పులు కూడా వేసుకోము. అవును. ఒక డ్రెస్ కోడ్ ఉంటది వాటికి. అవును. కానీ ఈ మాలకు అటువంటిది ఏముండదు. హుహు. చాలామంది ఏందంటే మార్కెట్‌లో అపోహ సృష్టిస్తున్నారు. అవును. మీరు ఈ మాలేసుకొని వాష్‌రూమ్‌కి గూడా పోకూడదు. ఓకే. ఒకవేళ వాష్‌రూమ్‌కెళ్ళొచ్చినా స్నానం చేయాలి. రకరకాలుగా చెప్తున్నారు. హ్మ్. అటువంటి ఏమొద్దు. ఇదేమన్నా పర్టిక్యులర్‌గా యేసుకునే మాలైతే కాదు. ఓకే. మనం లైఫ్ లాంగ్ ఇన్ని రోజులు అన్ని రోజులు మనం ధరించి హ్యాపీగా ఉండొచ్చు. ఓకే. అంటే దీనికి సంబంధించి ఇలాంటి వాళ్ళు వేసుకోవాలి, వేసుకోకూడదు అంటే లైక్ భర్త లేని వాళ్ళు కానియండి, లేదంటే భార్యాభర్తలు కలిసిన టైంలో కానియండి, లేదంటే చిన్న పిల్లలు కానియండి, ఇలాంటి వాళ్ళు వేసుకోవచ్చు, వేసుకోకూడదు అట్లా ఏమన్నా ఉందంటారా? యెస్ మేడం. ఈ మాలకి అదేం లేదు. హుహుహు. ఎవరైనా ఆడ, హ్మ్. మగ ఇద్దరు ధరించదగిన మాల. ఓకే. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, పండు ముసలి వరకు అందరూ ధరించదగిన మాల. ఓకే. ఈ మాల మీరన్నట్లుగా ధరిస్తే కొన్ని నియమాలైతే ఉన్నాయి. ఓకే. ఆ నియమాలు పాటించండి. పాటించాలి. అవేంటంటే నంబర్ 1 హ్మ్. ఈ మాల ధరించినప్పుడు మీకు ముఖ్యంగా లేడీస్ ఉంటారు గదా! హుహుహు. వాళ్ళకి నెలసరి సమస్య ఉంటది. అవును. ఆ టైంలో మటుకు తీసి ఇంట్లో దేవుడి దగ్గర పూజ గదిలో పెట్టే ముందే కొంచెం పసుపు నీళ్లు చల్లండి. హుహుహు. అంతేగాని పసుపు నీళ్ళలో చల్లి తర్వాత పాలల్లో ముంచి అలా వద్దు. అలా పనులు చేయొద్దసల. ఓకే. ఎందుకంటే మాల పాడైపోద్ది. ఓకే. ఓకే. అంత తప్పనిచ్చి ఇంకేం లేదు. లైట్‌గా పసుపు నీళ్లు చల్లి మీరు కాకపోయినా మీ పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా దేవుడి గదిలో ఏదైనా సేఫ్ ప్లేస్‌లో అయినా పెట్టించండి. ఓకే. ఓకే. తర్వాత అయిపోయిన తర్వాత మరలా పూజ చేసుకొని మరలా హ్మ్. పసుపు నీళ్లు చల్లి ధరించండి. ఓకే. అంతే. హుహు. తర్వాత మగవారు గాని ధరిస్తే మగవారైనా, ఆడవారైనా ఇంకెవరైనా ధరిస్తే మీకు పాజిబుల్ ఉంటే నాన్ వెజ్ తినేటప్పుడు ఈ హుహుహు. మాలను తీసి పక్కన పెట్టుకోగలను అంటే తీసి పక్కన పెట్టి నాన్ వెజ్ గాని, డ్రింక్ గాని చేయండి. చేయొచ్చు. అంతేగాని ఓకే. సిగరెట్ చేసేటప్పుడు తీయొచ్చా అంటారు. సిగరెట్‌కి దీనికి సంబంధమే లేదు. సంబంధం లేదు. ఇప్పుడు సిగరెట్‌లు అలవాటు ఉన్నోళ్ళు తేపకి తీసి ఎక్కడ జోబులో పెట్టుకుంటారు మేడం. అవునవును. అది అయ్యే పని కాదు. హ్మ్. పాజిబుల్ ఉంటేనే నాన్ వెజ్ చేసేటప్పుడు పక్కన పెట్టండి. హుహుహు. లేదు అంటే మనం ఉండే బిజీ లైఫ్‌లో బయటికెళ్తాం. ఎక్కడెక్కడికో వెళ్తాం. అవును. అక్కడ అక్కడ తీసే పాజిబిలిటీ ఉండదు. హుహుహుహు. అప్పుడు వేసుకొని మీ పని మీరు చూసుకోండి. చూసుకోవచ్చు. తర్వాత మీరన్నట్టుగా వైఫ్ అండ్ హస్బెండ్ కలిసినప్పుడు నైట్ టైమ్ ఆ టైంలో తీసి పక్కన పెట్టండి. హుహుహుహుహు. అంతే. ఇంకా అంతకు తప్పనిచ్చి ఎటువంటి నియమాలు